ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ప్రశ్నకు జవాబు అనుకునే ప్రయత్నం చేద్దాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఎలా అర్థం చేసుకోవాలి? చాలామందికి కన్ఫ్యూజన్. తండ్రి అంటున్నారు, కుమారుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ అంటున్నారు. మేము ఎలా అర్థం చేసుకోవాలి కదండి? ఈ విషయాలను అర్థం చేసుకోలేక కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ డినామినేషన్గా వాళ్ళు విడిపోయినారు కదండి. కేవలం యెహోవానే ఉన్నాడండి, తండ్రియే ఉన్నాడు అని యెహోవా సాక్షులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు కదండి. కేవలం పరిశుద్ధాత్మ కార్యాలే ఉన్నాయండి, భాషలే ఉన్నాయండి, వాళ్ళు ఒక గ్రూపుగా ఉండిపోయినారు. కుమారుడే ముఖ్యమండి, తండ్రితో ఇంకేముందండి అని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్లో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి ఏమి రాయబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బాప్తిజం పొందడానికి వచ్చినారు. బాప్తిజం పొంది ఆయన ఒడ్డుకు వస్తున్నప్పుడు పరలోకం తెరవబడింది. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె యేసుక్రీస్తు ప్రభువారి మీదకి దిగి వస్తూ ఉన్నారు. మరి పరలోకం నుంచి తండ్రైన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక శబ్దం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న శబ్దంని విన్నారు. అంటే అక్కడ తండ్రైన దేవుడు కనబడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ వచనాల్లో కనబడుతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కదంటే, అంటే ముగ్గురు దేవుళ్ళ అండి అంటే బైబిల్ దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఈ ముగ్గురు ఒక్కటే అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని బైబిల్ పండితులు త్రియేక దేవుడు అని పిలుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. తండ్రికే మనం ప్రార్థన చేసేది, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. నా నామంలో మీరు ఏమి అడిగినను అది నేను ఇస్తానని ప్రభు చెప్పినారు. నా నామమున తండ్రిని ఏమడిగినా అది జరుగుతుందని యేసుప్రభు వారు చెప్పినారు కదండి. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానని యేసుప్రభు వారు చెప్పినారు కదండి. ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నాడు. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించినాడని బైబిల్ చెప్తా ఉంది యోహాను సువార్తలో. అంటే తండ్రి అయిన దేవుడే కుమారుని పంపించినాడు కదండి. పాత నిబంధనలో తండ్రిగా యెహోవాగా ఉన్న దేవుడు తన అద్వితీయ కుమారుడైన తనలో నుంచి వచ్చిన క్రీస్తును ఈ లోకానికి పంపించినాడు, అభిషక్తుని. కుమారుడు మనుషులందరి కోసం తన ప్రాణాన్ని సిలువలో పెట్టి మనుషులందరి పాపములు క్షమించి దేవునితో మనుషులకు ఒక సమాధానమును ఏర్పరిచినాడు తన రక్తం ద్వారా, సిలువ ద్వారా. మన పాపములు క్షమింపబడి మనం పరలోక రాజ్య వారసులు కావడానికి కారణము యేసుక్రీస్తే. పూర్వం శత్రులుగా ఉన్న ప్రజలు ఇప్పుడు దేవునికి సమీపిస్తులైనారు, దేవుని కుమారులైనారు. రక్షింపబడ్డ బిడ్డలను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానని యేసుప్రభు వారు చెప్పినారు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పరలోకంలో తండ్రి ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నేడు సంఘంతో మనతో ఉన్నాడు. హల్లెలూయా కదండి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ అని మనం పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుడుగా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ద్వారానే మనకు నిత్య జీవం ఉందని మనం అర్థం చేసుకోవాలి. మనము యేసుక్రీస్తు మార్గం ద్వారా వెళ్తూ తండ్రిని కలుసుకోవచ్చు, నిత్య జీవానికి చేరుకోవచ్చు. హల్లెలూయా కదండి. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నిటినీ యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డాయి కదండి. ధర్మశాస్త్రమును మొత్తము నెరవేర్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ మనిషి కూడా నెరవేర్చలేదు. సిలువలో తన ప్రాణాన్ని కూడా పెట్టినాడు. హల్లెలూయా. కాబట్టి మనము యేసుక్రీస్తును వెంబడిస్తున్నాం. బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకుంటున్నాం కదండి. మనకు మత్తయి సువార్త, మార్కు సువార్తలో రాయబడినట్లుగా ఆ విధంగా మనం తండ్రిని విశ్వసించాలి, కుమారుని విశ్వసించాలి, పరిశుద్ధాత్మను విశ్వసించాలి.
త్రియేక దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నామని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము, తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, పరిశుద్ధాత్మతో మనం సహవాసం కలిగి ఉన్నాము. ఈ విషయాల్లో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుదాం గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కటి కమెంట్ కూడా పెట్టండి. మీ ప్రార్థన అవసరతలకు ఇంకేదన్నా డౌట్స్ కోసం నాకు ఫోన్ కూడా చేయండి. గాడ్ బ్లెస్ యూ.